యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతున్నా. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలముగా అగునట్లుగా దాన్ని సృజించెను. పదకొండవ వచనం నుండి చదువుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా? నా కుమారులను గుర్చియు నా హస్తకార్యములను గుర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. నా చేతులు ఆకాశమును విశాలపరిచెను, వాటి సర్వసమూహమును నేనే ఆజ్ఞ ఇచ్చి తిని. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వలోకములకు సృష్టికర్తమైన దేవ, రక్షకుడా, మీ పాదములకు వేలాది స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్నిచ్చి సమయాన్నిచ్చి మమ్మల్ని సంరక్షించి పోషించి బ్రతికించి విమోచించి మీ ప్రజలుగా చేసుకొని మీ రాజ్యానికి వారసులుగా చేసిన రక్షకుడా, మీకు స్తోత్రములు. మీ నామమున చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. ఇంకెవరైనా రావాల్సిన వారంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లు దయచూపమని ప్రార్థన చేయుచున్నాం. మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని గ్రామంలో ఉన్న ప్రజలు తెలుసుకున్నట్లు వారి మనోనేత్రాలు తెరవండి నాయన. మీ వాక్యము చాలా తేలికైనది, సులువైనది, భారమైనది కాదు అని లేఖనాల్లో రాయించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి మార్గములో, సన్మార్గములో, జీవ మార్గములో, రక్షణ మార్గములో, సత్య మార్గములో నడవాలని ప్రజలను మీరు ఇష్టపడుచున్నందుకు స్తోత్రములు. ప్రతి మనిషిని కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు ప్రభువా. ప్రతి మనిషిని కొరకు ప్రాణం పెట్టిన దేవా, మీకు స్తోత్రములు. ప్రజలు జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి ఎవరు సత్యమైన దేవుడు, ఎవరు జీవము గల దేవుడు అని ఆలోచన చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు సాగడానికి దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, స్తోత్రములు. ఎవరు భూలోకంలో శాశ్వతం కాదు, పరలోక రాజ్యం శాశ్వతమైనది, మీ వాక్యము శాశ్వతమైనది కనుక నాయన, ఒక దినము మీ ఎదుట మేము ప్రత్యక్షము కావలను, హాజరు కావలను, ప్రతివాడు లెక్క అప్పజెప్పవలను అని లేఖనాల్లో రాయించారు. కనుక ప్రభువా, సత్యాన్ని గ్రహించగలిగినట్లు కృప చూపండి. వ్యర్థమైన వాటిని, జీవం లేని వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగగలిగినట్లు ప్రజల హృదయాల్లో కార్యం జరిగించండి. ఇప్పుడు తెలియదు ప్రభువా, లోకం విడిస్తే పాతాళం ఉన్నది, అగ్నిగుండం ఉన్నది, నరకం ఉన్నది, అక్కడ యుగయుగములు కాలవలసి ఉన్నది. అందులో తప్పించే నాదుడు లేడు. అది తప్పియనికే శిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచినారు అన్న సంగతి ప్రజలు గ్రహించగలిగినట్లు దయచూపండి. దేవా, స్తోత్రములు. మీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు అని
గ్రంథములో రాయబడి ఉన్నది. మరి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఇలాగ రాయబడినది: ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను అని రాయబడింది. యెషయా గ్రంథం 45:18లో మనుషులకు నివాస యోగ్యముగా ఉండునట్లు దేవుడు భూమిని కలగజేసి స్థిరపరిచి దాన్ని బలపరిచెనని చెప్పి రాయబడింది. నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని చేయలేదు, సృజింపలేదు అని చెప్పి గ్రంథములు రాయించినాడు. మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు భూమి ఆకాశమును సృజించెను. తర్వాత 2వ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఎందుకయింది? భూమి నిరాకారముగా శూన్యముగా ఎందుకైంది అంటే, మన భాషలో అర్థం కావాలంటే, ఇప్పుడు మనం మందిరంలో కూర్చున్నాం. మందిరము మనం బ్రతికిన నాళ్ళు ఈ మందిరం ఎట్లుందో మనం చూస్తున్నాం. మందిరం ఎట్లుందో మనం చూస్తున్నాం. ఇంకొక 10 ఏళ్ళు పోయినాక మందిరం కనపడలేదనుకోండి, ఏమైనట్టు? శిథిలమైపోయినట్టు, కనబడనట్లు. దేవుడు చేసిన సృష్టిని ఎవరో దాన్ని ఏం చేసినారంటే అటాక్ చేసినారు. సృష్టిని అటాక్ చేసినారు. సృష్టిని గలిబిలు చేసినారు. ఎవరో చేసినారు అంటే సాతానుడే చేసినది. చెడగొట్టేవాడెవడు? సాతానుడు. నష్టం చేసేవాడెవడు? కీడు చేసేవాడెవడు? మరి సాతానుడు చేసేటివన్నీ హత్యలు, నాశనము, పగ, ద్వేషము, కోపము, ఇవన్నీ సాతాను, అబద్ధాలు, మోసాలు, వేషధారణ, ఇదంతా కూడా సాతానుకున్న లక్షణాలు. ఎందుకు అమాంతంగా దేవుని మీద పగబట్టినాడంటే, ఒకప్పుడు వానికి అవకాశం ఇచ్చినాడు దేవుడే భూమండలాన్ని ఏలనీకి. దేవదూతలలో ప్రధాన దూతగా ఉన్నాడు. దూతలకందరికీ లీడరు. లూసిఫర్ అనేవాడు దేవదూతలకందరికీ లీడరు. దేవుని పరిశుద్ధతను కాపాడుతూ దేవుని సన్నిధిలో కెరూబుగా ఉన్నాడు సాతానుడు. అయితే ఎన్ని యుగాలు నేను దేవుని పరిశుద్ధతను కాపాడాలి, ఎన్ని యుగాలు ఈ భూమండలం మీద నేను ఉండాలి, దేవుడు చెప్పినట్లే వినాలా నేను, మరి నేను చెప్పినట్లు కూడా వినాలి కదా దేవుడు అన్న ఆలోచన, అలాంటి తలంపు, అలాంటి మనసు సాతాను యొక్క హృదయములో పుట్టింది. కొందరు ఏం తక్కువ చేసినాము అంటున్నారు. తెలుసా మీకు? పాట పాడుతున్నారు ఏం తక్కువ చేసినాడు అని. బైబిల్లో కూడా దేవుడు అంటున్నాడు మీకేం తక్కువ చేసినా అంటున్నాడు. బైబిల్లో దేవుడు మీకేం కావాలంటే అవి ఇచ్చేసినాను, మీకు ఇండ్లు కావాలన్నా ఇండ్లు ఇచ్చిన, పొలం కావాలన్నా పొలం ఇచ్చిన, ఆరోగ్యం కావాలన్నా ఆరోగ్యం ఇచ్చిన, మీరు బ్రతకమని నేనే చెప్పిన, ఇన్నేళ్ళు బ్రతకమని చెప్పిన, నేను దీవిస్తా అని చెప్పిన, మీకు తోడుగా ఉంటా అని చెప్పిన. ఇంత అభయం ఇచ్చే దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారేమో నా దగ్గరికి పిలుచుకురారంటున్నాడు. భూమిని నేనే సృజించినాను, నరులను నేనే సృష్టి చేసినాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. వేరొక మార్గము, వేరొక దేవుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషులు ఏర్పాటు చేసుకున్నారు, దేవుడు కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. మనుషులు ఏర్పాటు చేసుకున్నవి ఒక దినము నిలవవు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఒక దినము దేవుని ఎదుట, జీవము గల దేవుని ఎదుట, సత్యవంతుడైన దేవుని ఎదుట ఒక దినము హాజరవుతారు, అవి నిలచవు అని చెప్పి గ్రంథంలో రాయబడింది.
కాబట్టి సాతానుడు ఏం చేసినాడు, వానికి బలం ఎక్కడి వచ్చింది, శక్తి ఎక్కడి వచ్చింది, దేవుడు ఎందుకు ఇచ్చినాడు, అడ్డ ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఏదైనా తోటలో చెట్టు ఎందుకు పెట్టినాడు, సాతాన్ని ఎందుకు ఉంచినాడు, ఆదాము అవ్వలు భంగమైపోతారని తెలియదా, పండు తింటారని తెలియదా, ఇవన్నీ ఎందుకు చేసినాడు, ఇదంతా లేకపోవు కదా అని మనుషుడు రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ రకరకాల ప్రశ్నలు వేసే మనిషిని కూడా సృజించింది ఎవరు? దేవుడే. అందుకే గ్రంథములు అంటాడు, ఏమంటాడంటే కుమ్మరివాడు మట్టిని, జిగట మట్టిని బాగా తొక్కి ముద్దగా చేసి సార మీద పెట్టి దాన్ని తిప్పుతాడు. తిప్పినప్పుడు తనకు నచ్చినట్లు రకరకాల పాత్రలు తయారు చేస్తాడు. అయితే కొన్ని చిన్న పాత్రలు ఉంటాయి, కొన్ని పెద్ద పాత్రలు ఉంటాయి. చిన్న పాత్ర పోయి ఆ యొక్క కుమ్మరివాణ్ణి నన్ను ఎందుకు చిన్నగా చేసినావు, వాడిని ఎందుకు పెద్దగా చేసినావు అని అడగడానికి అధికారం ఉందా? సృష్టికర్త అయిన దేవుణ్ణి అడగనీకి ఎవరికి అధికారం లేదు. నన్ను ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, ఇట్లా సృష్టి చేసినావు, అట్లా సృష్టి చేసినావని. అది ఆయన ఇష్టము. ఆయన బ్రతకమన్నాడు, నువ్వు బ్రతకాలంతే. ఆయన అనుమతి లేనిది ఏది జరగదని చెప్పి రాయబడింది. నాకు తెలిసినటువంటి బైబిల్ సత్యములో సాతాను అనేవానికి దేవుడు బాధ్యత అప్పగించినాడు కనుక ఆ బాధ్యత కొన్ని యుగాలు నెరవేర్చినాడు లూసిఫర్. అయితే రాను రాజుగుర్రం ఏమైంది, గాడిదైందంటారు. అట్లా కొన్ని యుగాలు ఉండేసరికి లూసిఫర్ అనేవాడు ఏమైనాడంటే మనసున గర్వించి, దేని చూసుకొని గర్వించినాడు? తనకున్న సొగుసును, తనకున్న అందాన్ని, తనకున్న సౌందర్యాన్ని, తనకున్న స్టేటస్, హోదా, నన్ను మించినాడు లేడు, దేవుడు నన్ను లీడర్గా పెట్టినాడు, దేవుని తర్వాత నేనే దేవుణ్ణి అన్నట్లుగా బిహేవియర్ ప్రవర్తించినాడు. వాని మనసులో ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చిందో వెంటనే దేవుని యొక్క మనసులో, దేవుని యొక్క హృదయంలో టచ్ అయింది. ఇట్లా ఆలోచన చేస్తాడన్న సంగతి దేవునికి తెలిసిపోయింది, సృష్టికర్తకు తెలిసిపోయి లూసిఫర్ అన్నాడు, ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నావు? గర్విస్తే నాశనం అవుతావన్నాడు. గర్వానికి ముందు ఏం నడుస్తుంది? నాశనానికి ముందు గర్వం ఉండునని రాయబడింది. కాబట్టి నువ్వు గర్విస్తే నాశనం అవుతావు అని చెప్పినాడు. నేను నాశనమైన పర్వాలే, ఒక్కరోజైనా కూర్చాలా సింహాసనం మీద అంటాడు దేవునితో. నీ సింహాసనం మీద ఒక్కరోజైనా నేను కూర్చోాలంటాడు. దేవుడు సింహాసనం మీద ఉంటాడు, దేవుడు సృష్టి చేసిన వాడు కింద ఉంటాడు. అంతేనా? చదువు చెప్పేవాడు టేబుల్ దగ్గర చైర్ వేసుకొని కూర్చుంటాడు. చదువు నేర్చుకునేవాడు కింద కూర్చొని చదువు చెప్పేవాని మాటలు వినాల. కింద కూర్చొని పోయి కుర్చీలో కూర్చొని చదువు చెప్తున్నాడు అనుకో, ఎట్లుంటుంది? నేర్చుకోనికి వచ్చినవాడు చెప్తే ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుండదు. అది అవమానం అవుతుంది. నిన్ను పుట్టించింది ఆయన, బతికించండేది ఆయన, నిన్ను యుగయుగాలు జీవింపజేసేది ఆయన. ఇంకా ఆయన మీద తిరుగుబాటు చేస్తే ఇంకా ఎవరు నీకు న్యాయం చేస్తారు? ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటావు? ఎవరి దగ్గర చెప్పుకోవడానికి లేదు అని చెప్పి వీడు ఏం చేసినాడంటే, లూసిఫర్ అనేవానికి, దేవదూత అనేవానికి మరణం లేదు కాబట్టి తన ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి విర్రవీగుతున్నాడు, గర్విస్తూ ఉన్నాడు, విర్రవీగుతూ ఉన్నాడు. అందుకని ఆలోచన చేసి వీడు పతనమైపోయినాడు. కాబట్టి ప్రజలకు మానవులను సృష్టి చేయాలా, వాళ్ళల్లో నన్ను చూసుకోవాలా, నా ప్రేమను చూసుకోవాలా, నా మంచితనాన్ని చూసుకోవాలా అని చెప్పి దేవుడు తన పోలికలో, తన స్వరూపములో ఆదామవ్వలను సృష్టి చేసి
ఏ తోటలో పెట్టినాడు? ఏదెన్ తోటలో పెట్టినాడు. ఈ ఆదామవ్వలను సృష్టి చేయకముందే సాతానుతో డిస్కషన్ జరిగింది దేవుని దగ్గర. సాతానుకి దేవునికి డిస్కషన్ జరిగింది. వీనికి బాధ్యతలు అప్పచెప్తే వీడు నిర్వర్తించాలా? ఫెయిల్యూర్ అయినాడు సాతానుడు. కాబట్టి ప్రత్యామ్నాయం కావాలని చెప్పి దేవుడు ఆదామవ్వలను సృష్టి చేసి ఏదోని తోటలో పెట్టినాడు. అప్పుడేం చేసినాడంటే లూసిఫర్ అనేవాడు, వానికి మరణం లేదు కదా, దేవదూతలలో దాదాపు 33%, 100కి 100 మంది దేవదూతలలో 33 మంది దేవదూతలను తన వైపు తిప్పుకున్నాడు. ఆ 33 అనేది లోకానికి పెట్టుకున్నారు. అది గుర్తు. అది బైబిల్లో రాయబడింది, రాయబడక కాదు. 33 పోయి 33 కోట్లు అయింది అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఏంటి ఇదంతా అంటే సాతానుడు దేవునితో విభేదించి దేవుని మీద పగ పెట్టుకొని ద్వేషం పెట్టుకొని దేవదూతలను వారి యొక్క మనస్సును వారి ఆలోచనను చెరిపివేసి డైవర్ట్ చేసి తన వైపు తిప్పుకొని దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునితో యుద్ధం చేసినాడు. ఎవరు? లూసిఫర్, సాతానుడు. అప్పుడు యుద్ధములో ఓడిపోయినాడు, సాతానుడు ఓడిపోయినాడు. ఆ మాటలు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. వాడు ఏం చేసినాడంటే తన అనుచరులందరినీ పరలోకములో నిలవనికి వాళ్ళకు స్థలం లేదు ఓడిపోయిన వానికి. పరలోకము పరిశుద్ధమైనది, పరలోకము పవిత్రమైనది. అక్కడ పరిశుద్ధత ఉంటుంది, అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ తేజస్సు ఉంటుంది, అక్కడ మహిమ ఉంటుంది. అక్కడ అపవిత్రతకు తావు లేదు, మోసానికి అబద్ధానికి తావు లేదు, చోటు లేదు. కాబట్టి సాతానుడు ఉండడానికి వీలు లేదు. అందుకని అక్కడి నుంచి పడద్రోయబడి ఉన్నారు భూమి మీదకు అని చెప్పి రాయబడింది. భూమి మీదకు పడద్రోయబడినారు. భూమి మీదకు పడద్రోయబడినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఆ సాతానుడు సాతాను యొక్క అనుచరులు భూమి మీద పడద్రోయబడినప్పుడు భూమి ఏమైపోయింది? భూమి నిరాకారముగా శూన్యముగా అయిపోయింది. నిరాకారముగా శూన్యముగా అయిపోయింది అంటే యాక్సిడెంట్ అయింది. దేనికి? భూమికి యాక్సిడెంట్ అయితే దాని ఆకారం మారిపోయింది. బైబిల్లో యెషయా గ్రంథం 45:18లో మనుషులకు నివాస యోగ్యముగా భూమిని సృజించెను అని చెప్పి రాయబడింది. నివాస యోగ్యమైన భూమి నిరాకారముగా శూన్యముగా ఎట్లా మార్చబడింది అంటే సాతానుడు చేసిన పని. దీన్ని పట్టుకొని లోకములో ఉన్నవాళ్ళు చెప్తా ఉన్నారు భూమి పుట్టి 6000 ఏళ్ళు కాదయా, కొన్ని యుగాలు అయింది అని చెప్తా ఉన్నారు. మానవుడు భూమి మీద పుట్టిన కానుంటి పరిశుద్ధ గ్రంథములో లెక్క వేయబడింది 6000 ఏళ్ళు. ఆదాము మొదలుకొని ఆదాము పుట్టకముందు భూమి మీద ఎవరున్నారు? 1,000,000 కోట్ల దేవదూతలు ఉన్నారని చెప్పి గ్రంథములో రాయబడింది. హెజెకీయలు గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడింది ఆ సత్యాలు. దేవుని రాజ్యములో లూసిఫర్ అనేవాడు ప్రధానుడిగా ఉన్నాడని చెప్పి, అందరికీ లీడర్గా ఉన్నాడని చెప్పి, నాయకుడిగా ఉన్నాడని చెప్పి గ్రంథములో రాయబడింది. కాబట్టి ఆదాము అవ్వలు భూమి మీద లేనప్పుడు కూడా లోకం అనేది ఉన్నది. అది దైవగ్రంథం చెప్పేది. అప్పుడు మనుషులు లేరు. ఆ యుగము దేవదూతల యుగము, మనుషులుండేది కాదు. మనకు కావాల్సింది ఏంటి? దేవదూతల యుగము, మనుషులుండే యుగమా? మనుషులుండేది మనకు కావాలి. మనుషులు లేని యుగము మనకేం పని ఉంది? అది పట్టుకొని ఇన్నేళ్ళైంది, లక్షల సంవత్సరాలు అయింది, అదైంది ఇదైంది, ఏమి ఆధారం లేదు, ఏం లేదు. కొందరు అంటూ ఉంటారు ముంతకు చెవులు లేవు, కథకు కాళ్ళు లేవు అని. ముంతకు ఏం లేవు? చెవులు లేవు, కథకు కాళ్ళు లేవు. అలాంటివి పట్టుకుంటే మొత్తం కొట్టుకొని పోతారు. చరిత్ర అనేది ఉండాలి.
మనకు ఆధారం అనేది ఉండాలి, ఫౌండేషన్ అనేది ఉండాలి, మనకు ఒక ముద్ర వేయబడినటువంటిది ఉండాలి, మనం చెప్పగలగడానికి రుజువులు ఉండాలి. బైబిల్లో ఉన్న దేవుడు ప్రపంచానికి దేవుడు అని చెప్పి ప్రపంచం వల్ల కోడై కూస్తూ ఉంది. ఈ కోటపాట్లు ఉండేళ్ళకు అర్థం కావడం లేదు. ప్రపంచానికల్లా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజము 750 కోట్ల మంది ప్రజలుంటే సుమారు 400 కోట్ల మంది యేసుప్రభు దేవుడు అని చెప్తా ఉన్నారు. ఈ సత్యాన్ని బట్టైనా అర్థం చేసుకోవాలా లేదా? ఎవడో సినిమా యాక్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటాడు, అయ్యా ప్రపంచంలో నేను ఆలోచన చేస్తే యేసుప్రభు దేవుడు అని చెప్పి మెజారిటీ మనుషులు ఆయన్ని పూజిస్తున్నారు, ఆయన్ని కొలుస్తున్నారు కనుక నేను కూడా మెజారిటీగా ఓటేస్తాను, ఆయనే దేవుడు అన్నాడు. కొందరు ఆ విధంగా కూడా ఆలోచన చేస్తున్నారు. మానవునికి అర్థం కావాలంటే ఈ ప్రపంచంలో ఉన్న కాలము 2 భాగాలైంది. ఎన్ని భాగాలు? క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. మీ పిల్లలు చదువుకునే పుస్తకాల్లో కూడా అది రాయబడింది, బీసీ ఏసీ అని రాయబడింది. క్రీస్తుకు పూర్వం అని, క్రీస్తు శకం అని చెప్పి రాయబడింది. కాబట్టి భూలోకములో ఉన్న మానవులందరినీ, ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా 257 దేశాలు ఉన్నాయి, 257 దేశాల్లో ఉన్న ప్రజలను సృష్టించింది యేసుక్రీస్తు ఒక్కడే. 750 కోట్ల మంది ప్రజల యొక్క ప్రాణము, జీవము యేసుక్రీస్తులో ఉన్నది. బైబిల్లో రాయబడినటువంటివి సత్యాలు. మనుషులకు ఎందుకు నచ్చవంటే బైబిల్ చెప్పేది సత్యము, లోకం చెప్పేది అబద్ధము. మనుషులకు ఏం కావాలంటే అబద్ధం కావాలి, మోసం కావాలి, కపటము కావాలి, దాంట్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఈ పొద్దు సత్యంలోకి రమ్మంటే రారు, వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకు నొప్పి. వాళ్ళ జీవితకాలం అంతా కూడా మోసములో, కపటములో, వేషధారణలో బ్రతికి లోకం విడిస్తే నిత్య నాశనానికి, అగ్నిగుండానికి, పాతాళానికి వెళ్తారని చెప్పి గ్రంథములో రాయబడింది. ఇదంతా తెలిసినటువంటి దేవుడు యేసుక్రీస్తు కనుక అయ్యో మానవులు నయమైపోతారే, నాశనమైపోతారే, అగ్నిగుండానికి పోతారే, వీళ్ళని ఎలాగైనా కాపాడాలి, ఎలాగైనా రక్షించాలి అని చెప్పి దేవుడు దేవదూతలతో మరలా సమావేశమై తీర్మానం చేసి ఆయన మానవుడిగా రావడానికి, ఈ లోకానికి రావడానికి 1000 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా చెప్పుకుంటూ వచ్చినాడు. 66 పుస్తకాల్లో రాయబడింది దేవుడు మానవుడిగా వస్తాడని చెప్పి. ఎందుకు వస్తాడు అంటే లోకము సాతాను చేతిలోకి పోయింది. ఎవరప్ప చెప్పినారు సాతానుకు? లోకాన్ని ఎవరప్ప చెప్పినారు? ఆదామవ్వలను ఏలమని చెప్పినాడు దేవుడు. ఆదామవ్వలు సాతాను చెప్పిన మాట విని మేము ఏలలేం, నువ్వేలు అని చెప్పి సాతాను గానికి అప్పచెప్తే సాతానుగాడు ప్రపంచాన్ని ఏలుతా ఉన్నాడు. యేసుప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చినాక ఆయన 40 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు? బాప్తిసం తీసుకున్నాక. మరి ఇప్పుడు నెలలు ఏం చేస్తున్నారు? యేసుప్రభును శిలువ వేసే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నట్లు బైబిల్లో ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఎవరైనా సరే యేసుప్రభును శిలువ వేసే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆయన ప్రార్థన చేసినాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ రాయబడినా ఒక్క రెఫరెన్స్ చూపియండి. మనుషులు కల్పించిన వాటిని హైలైట్ చేసి దేవుడు చెప్పిన వాటిని వెనకకు దోసివేసి మనుషులు పెట్టేటి ముందుకు తెచ్చి పెడుతున్నారు. అన్నా మీ దగ్గర ప్రార్థన చేయరు కదన్నా, లోకం వల్ల చేస్తున్నారు అంటే నేను చదువుకున్న బైబిల్లో అవన్నీ లేవమ్మా అని చెప్పిన. నేను చదివిన బైబిల్లో అలాంటివి లేవు. ప్రతిదీ కూడా క్రమముగా రాయబడింది గ్రంథములో. యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాక ఏం చేసినాడు? 40 రోజులు
ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నాడు. ఎందుకున్నాడంటే సాతాను జయించనీకి. నువ్వెందుకున్నావు? నువ్వు ఉపవాసం దేనికి ఉన్నావు? దేనికి చేస్తున్నావు? నిన్నేమన్నా సిలువ వేయాలనా? నీ ఇజ్రాయేల్ దేశం దొలకపోవాలనా? అంటే ఏది లేదు. అంటే ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఒకరికొళ్ళు చూసుకొని వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మేము ఉంటున్నాం, అందరం ఇట్లుంటున్నాం అట్లుంటున్నాం అంటే దేవుని దగ్గర చెల్లదు. పాత నిబంధన గ్రంథములో 1కి 10 సార్లు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, లోకము ఎలాగూ భక్తిని ప్రారంభిస్తాదో అలాంటి భక్తిని మీరు నాకు చేయొద్దు అన్నాడు. లోకములో ఉన్న దేవతలకు దేవుళ్ళకు లోకములో ఉన్న ప్రజలు దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలాంటి భక్తి చేస్తారో అలాంటి భక్తి నాకు చేయొద్దు అన్నాడు. లోకంలో ఉన్నోళ్ళు పాటిస్తారు అవన్నీ. లోకములో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారా లేదా? రంజాన్ వచ్చింది, 40 రోజులు ఉపవాసాలు ఉండారా లేదా? కొన్ని పండుగలు వస్తాయి, వచ్చినప్పుడు మాల వేస్తారు, వస్త్రాలు మారుస్తారు, నిష్టగా ఉంటారు, గరిష్టంగా ఉంటారు, చెప్పులు లేకుండా తిరుగుతారు, చాలా సారాయి తాగరు, మందు తాగరు, మాంసం తినరు, 40 రోజులు చాలా పవిత్రంగా ఉంటారు. ఆ 40 రోజులు అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మామూలుగా ఉంటారు. అలాంటి భక్తి నాకు చేయొద్దని చెప్పినాడు యేసుప్రభు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాల్లో రాయబడింది. లోకానికి ఉన్న భక్తి వేరు, దైవ గ్రంథములో ఉన్న భక్తి దైవభక్తి వేరు. కాబట్టి సాధారణుడు ఏం చేసినాడంటే భూమిని నిరాకారముగా శూన్యముగా చేసినాడు, చెదరగొట్టేసినాడు. అప్పుడు దేవుడు వచ్చి అయ్యో భంగమైపోయింది ఇది అని చెప్పి చాలా బాధపడినాడు. ఆ వాక్యమే రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచు ఉండెను. జలములపైన అల్లాడుచు ఉండెనని రాయబడింది. ఎందుకు? దేవుని ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఎందుకు అల్లాడుచున్నాడంటే మళ్ళా దీన్ని మళ్ళీ బాగు చేయాల్సి వచ్చింది. భూమిని మళ్ళా సరైన రీతిలో సెట్ చేయడము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నీళ్ళల్లో మునిగిపోయింది భూమి. అప్పుడు నీళ్ళల్లో ఉన్న భూమి ఆరిన నేల కనపడునుగాక అన్నాడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. వెలుగునకు ఏమని పేరు పెట్టినాడు? పగులని. చీకటికి ఏమని పేరు పెట్టినాడు? రాత్రి అని. మరి మనం పనులు చేసుకునేది పగులు చేస్తామా రాత్రి చేస్తామా? పనులు కోత గోయినికి పోయేది, మెరపండు గోయినికి రాత్రిలో పుట్టబోతారా? పగులే కదా పోయేది. మనుషులు పనులు చేసుకునేది పగులు, అది వెలుగు అన్నాడు. రాత్రికి చీకటి అన్నాడు. చీకటిలో చీకటి కార్యాలు వేరు. మెటమిన్ ఉన్నది, ఇరగడతర కూడా లేకుండా ఉన్నారు బండ్లు వేసుకొని. నేను పొరపాటునలా బండి నిలబెట్టినాడా మొన్న సోమవారం పోయేటప్పుడు. ఏమనుకున్నంటే అది గ్రానైట్ బండల షాప్ ఏమో అనుకొని నేను నిలబెట్టిన మొగసాన. చాలామంది కనపడినారు. అరే ఏమబ్బా నీడ నిలబడితే సైతానుడు చూడు ఎంత పని చేసి ఈడ నిలబెట్టినాడని చెప్పి మళ్ళీ బండి తీసుకొని పోయినా. ఒక మనిషినితో అవసరం పడి ఆపినాను అన్నమాట. పలాని కాడ ఉన్నాను అంటే అది బండల షాప్ ఏమో నేను అనుకుంటే కాదు. అది ఏ షాప్? అది వైన్ షాపు. విరగడతరగడ లేకుండా ఉన్నారు. అది దానికి రెస్టే ఉండదు. ఎందుకంటే లోకంలో సాతానుడు పెట్టినటువంటి ఆయుధం అది. సాతానుడు ఇచ్చిన ఆయుధం. కుటుంబాలను ఎట్లా నష్టం చేసుకోవాలా, ఎట్లా దిక్కు లేకుండా పోవాలా అనేటువంటి వాటిలో అది ఒక ఆయుధం. దాంట్లో మునిగి తేలుతూ ఉన్నారు. అదైన తర్వాత మళ్ళీ తినడం. మెటమిన్ ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. ఏంటి? ఆడపోయి తాగుతారు, మళ్ళీ పోయి తింటారు. తిని రోడ్ల మీదనే బొల్లాడుతుంటారు. అట్లా అన్నమాట. అట్లా చేసినాడు సాతానుడు. ఆరోగ్యంగా ఉండు, మంచి బట్టలు వేసుకో, కుటుంబాన్ని బాగా చూసుకో అని చెప్పేవాడు కాదు. దేవుడు ఇవన్నీ చెప్పేది. కాబట్టి
దేవుడు మరి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగనని చెప్పి ఆ యొక్క సృష్టిని మరలా సరిచేసినాడు దేవుడు. సరిచేసి ఇప్పుడు నివాస యోగ్యముగా మరలా పెట్టినాడు మనుషులకని చెప్పి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. అంటూ 12వ వచనములు అంటున్నాడు యెషయా గ్రంథం 45:12లో, భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని అన్నాడు. భూమిని కలగజేసింది ఎవరు? దేవుడు. నరులను చేసింది ఎవరు? దేవుడు. అది ఎలా చేసినాడో గ్రంథములో రాయబడి ఉన్నది. చూస్తారా? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి అని చెప్పి రాయబడినది. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి అని రాయబడింది. జ్ఞానము వలన ఏం చేసినాడు? భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరచెను, తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి అని రాయబడింది. జ్ఞానము, వివేచన, తెలివి అన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే, మన దగ్గర బైబిల్ ఉంది అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని. మన చేతిలో బైబిల్ ఉంది అంటే ఏమని అర్థము? జ్ఞానం అని. దాన్ని ఓపెన్ చేసినామనుకో, బైబిల్ను జిప్పు తీసి ఓపెన్ చేసినామనుకో, అది తెలివి అని. ఓపెన్ చేసే తెలివి అని. దాన్ని చదువుతున్నామనుకో, అది వివేచన. బైబిల్ చేతులు ఉండడం జ్ఞానము, దాన్ని ఓపెన్ చేయడము, బైబిల్ తెరవడము తెలివి, దాంట్లోనే దాన్ని చదువుతుంటే వివేచన. దాన్ని గ్రహించిన దాన్ని లోపల హృదయంలో పెట్టుకునడం వివేకం అంటారు. హృదయంలో భద్రం చేసుకోవడం. ఒకదాని ఒకటి ఉంటాయి. ఇప్పుడు పిల్లలకు రిజల్ట్ వచ్చినాయి ఈరోజు 10th క్లాస్ వాళ్ళకు. మా దగ్గర ఒకళ్ళు అన్నారు 596 వచ్చినాయంట. దేవనగర్లోనే ఉన్నారు. వాళ్ళ టీచరు అమ్మాయికి అని చెప్తున్నారు. మా ఇంటి పక్కన 563 వచ్చినాయి, ఇంకొకరికి 591 వచ్చినాయి. అంటే 600కి ఇవి మార్కులు. బాగా కష్టపడి చదివిన వాళ్ళకల్లా ఏమొచ్చాయి? మార్కులు వచ్చాయి. చదవకుండా ఉన్న వాళ్ళకి ఏమొచ్చాయి? తక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చినోడు సంబరపడతాడు, తక్కువ వచ్చినోడు బాధపడతాడు. అంటా ఉన్నాడు, ఇంకా రావాల్సింది అంకుల్, తక్కువ వచ్చినాయి. బ్రహ్మాండంగా పాస్ అయినావు, ఇంకేం ఇబ్బంది పడాకనైనా. 2 సబ్జెక్టులలో 100కు 100 వచ్చినాయి. తెలుగులో, హిందీలో 100కు 100 వచ్చినాయి. ఇంకేం కావాలి పో అని చెప్పిన. కొన్ని తగ్గినాయి అంటున్నాడు. ఇంకేం పర్వాలేదు నాయన, 563 అంటే ఇంకా చాలా మేలు పో అని చెప్పిన. కాబట్టి బైబిల్లో మనం చదువుతూ ఉంటే, బైబిల్ చదవడం వలన విశ్వాసం వస్తుందని రాయబడింది. వినడం వలన విశ్వాసము. బైబిల్లో ఏమంటాడంటే చదవండి, వినండి, గ్రహించండి అంటాడు. చదువువారు ధన్యులు, వినేవారు ధన్యులు, దాని ప్రకారం నడిచేవారు మరీ ధన్యులు అన్నాడు. చదివేవాళ్ళు ధన్యులు, వినేవాళ్ళు ధన్యులు, దాని ప్రకారం అనుసరించే వాళ్ళు మరీ ధన్యులు అని చెప్పి గ్రంథంలో రాసి పెట్టినాడు. కాబట్టి మరి భూమి శూన్యంగా ఎందుకు అయింది? ఎందుకు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతున్నాడు? మళ్ళీ ఎందుకు ఇదంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండ్లలో ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉండాలనుకో, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు. ఇంట్లో ఉన్న సామాన్లలో ఏం చేస్తారు? మీ ఇంట్లో ఉన్న సామాన్లను ఏం చేస్తారు? చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు గుళ్ళల్లో ఉండేటివి, కిటికీలలో ఉండేటివి అన్నీ మొత్తం ఇంటెలిపిన చేస్తారా చేయరా? మళ్ళీ పనికి పోయి వచ్చానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? సర్దుకోరు అవి. మంచి పని చేసినారు, ఇంటెలిపిన ఉండండి అని చెప్పి అట్టనే పెట్టుకొని చూచంటారా? అట్టనే దేవుడు కూడా సాతానుడు చెడగొడతా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు?
బాగు చేయొచ్చు అన్నాడు. దేవుడు బాగు చేయొచ్చు అంటే సాతానుడు చెడగొడతా అంటాడు. మరి యేసుప్రభు లోకానికి వచ్చింది దేనికి? బాగు చేయనికే, భంగం చేయనికే? బాగు చేయనికి వచ్చినాడు. మరి బాగు చేసినాడు, లోకాన్ని బాగు చేసినాడు, బాగు చేసి మనకు అప్పగించినాడు. లోకాన్ని బాగు చేసి మనకు అప్పగించినాడు. అప్పగించి పరలోకం పోయినాడు. మనమేం చేయాలా? బాగు చేయాలన్నా చెడగొట్టాలన్నా? అదే మీనాల గురించి, దేనారాల గురించి, తలాంతుల గురించి రాయబడినది. ఒకనికి 5, ఒకనికి 3, ఒకనికి 1 తలాంతులు ఇచ్చినాను, నేను పరలోకం పోతుండా, దేశాంతరం పోతున్నా అని చెప్పినాడు. మనకు మీనాలు, తలాంతులు, దేనారాలు ఇచ్చినటువంటి యజమానుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు మనం లెక్క చెప్పాలన్నా లేదా? ఇక్కడ కూర్చొని వాక్యం వినే మనం కూడా లెక్క చెప్పాలా? ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు మందిరంలో వాక్యం విన్నాను, ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుకున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాను, ఇన్ని సంవత్సరాలు మీరు దేవుడని ఇతరులకు కూడా చెప్పినాను అన్నది ప్రతిదీ కూడా దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఆ లెక్క చెప్పాలా మనుషుడు బ్రతికిన దానికి. ఏదో ఆకాశం నుంచి ఊడిపడో లేదా నదిలో నుంటో సముద్రం నుంటో వచ్చిన వాళ్ళం కాదు మనము. నరులను నేనే సృజించి తిని బ్రతకమని చెప్పింది నేనే. బైబిల్లో రాయబడి ఉంది, భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క ఆయుష్ దినములన్నీ గ్రంథములో లిఖితములై ఉన్నాయి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేనే నిన్ను నిర్మించి తిని. ఒకటి గుర్తుపెట్టుకోండి, గర్భములో పిండమును తయారు చేసేది దేవుడు, మనుషుడు కాదు. పిండమును తయారు చేసేది ఎవరు? దేవుడు. సృష్టి చేసేది ఎవరు? దేవుడు. మనుషులు టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పి చేస్తున్నారు, సంతాన సాఫల్య కేంద్రం అని చెప్పి. స్త్రీ పురుషులను తీసుకొని వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి చూస్తూ ఉన్నాము లోకములో ఉన్నవాళ్ళు. కానీ గ్రంథంలో రాయబడి ఉంది, సకల జీవరాశులను సకల మానవులను నేనే సృజించిన అని చెప్పి దేవుడు చెప్పినాడు. అన్నా మాకు మేమే పుట్టినామన్నా అన్నికి లేదు, మాకు మేమే బతుకుతున్నామని నీకు లేదు. అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే దేవుడు ఏమంటాడంటే మెనే టేకెలు ఉపార్చింది అంటాడు. అందుకే అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో, 7 జాతుల ప్రజలను పారద్రోలి ఆ కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను. కట్టిపెట్టిన ఇండ్లు, పంట కోతకొచ్చిన పంటను మీ చేతికి అప్పచెప్తాను, ద్రాక్ష తోటలను అప్పచెప్తాను, అన్నీ అప్పచెప్తాను. మీరు ఇండ్లలో ఉండండి, ధాన్యం తినండి, వండుకొని తినండి, ఏ పని చేయాల్సిన పని లేదన్నాడు. దేవుడు అన్నాడు, ఇది మా బలము మా శక్తి అని మీరు అనుకుంటారేమో, అందుకని మిమ్మల్ని పరీక్షిస్తానా అని చెప్పినాడు ఇశ్రాయేల్ ప్రజలతో. ఇది మా బలము, మా సొంత శక్తి, సొంత జ్ఞానము, నేను పండించుకున్నా, నేను సంపాదించుకున్నా అంటే నువ్వు కాదు పండించుకునేది, సంపాదించుకునేది. నీకు వెనకొండి అన్ని సహాయం చేసేది ఎవరు అంటే దేవుడు. దేవుడు ఏమి ఇవ్వాలి మనకు? నెమ్మది ఇవ్వాలి, ఆరోగ్యము ఇవ్వాలి. ఆరోగ్యం ఇవ్వకపోతే మనమేమి చేయలేమని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి మరి సృష్టికర్త అయిన దేవుని మాట వినకుండా బైబిల్లో అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఈ వ్యర్థమైన వాటిని, జీవం లేని వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగవలనని మేము సిలువ వేయబడిన క్రీస్తును మీ మధ్యన ప్రకటించుచున్నాము అని చెప్పి దైవజనుడు పౌలు తెలియజేసినాడు. కాబట్టి లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి మీ తండ్రి వలన పుట్టినవి కావు. ఈ లోకపు యొక్క నటన గతించుచున్నది, ఈ లోకము శాశ్వతము కాదు. కొత్త ఆకాశము కొత్త భూమి నేను చేస్తాను. చనిపోయినని అంటాడు. ఆయన మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మై కింగ్ అంటాడు, నా రాజు, నా రాజు. ఆయన రాజ్యం వేరు, ఆయన భావజాలం వేరు. క్రైస్తవునిగా చూడొద్దు, హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, మనిషిని మనిషిగా చూడు, గౌరవించు చాలు. మతము మనిషిని చంపుతాదని చెప్తా ఉన్నాడు. మనిషిని మనిషిగా చూడంటాడు. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలంటే బైబిల్ చదవాలంటాడు.
ఈ 66 పుస్తకాల్లో ఉన్న దేవుడే సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పినాడు అనేక డిబేట్లలో. ఓరవలేని వాళ్ళు, సహించలేని వాళ్ళు ఏం చేసినారంటే హతమార్చినారు. ఆయన అగుపరిచిన జ్ఞానానికి, వాక్చాతుర్యానికి, ఆయన మాట్లాడిన భాషలకు, ఆయన చూపించినటువంటి ఆధారాలకు వీళ్ళు ఏ ఆధారాలు చూపించలేకపోయినారు. అందుకని ఏం చేసినారు? హతమార్చినారు. వాళ్ళు అన్నారు, నువ్వు ఒక్కరిని హతమార్చినావేమో, వేల మంది పుట్టుకొస్తారు బైబిల్లో చదివేవాళ్ళు, జ్ఞానులు, జ్ఞానం కలిగిన వాళ్ళు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు కూడా అన్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైనది ఏమైందంటే సాతానుడు అన్నాడు, ఈ లోక అధికారము, లోక రాజ్యము లెక్క మహిమ నా చేతిలో ఉంది, నాకు నమస్కారం చేయి, నీకు ఇచ్చా అన్నాడు యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ ప్రభు అయిన దేవుణ్ణి నీవు శోధింపవద్దు, సాతానా పోతా లేదని గద్దిస్తే వాడు పారిపోయినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి భూలోకము కొన్ని రోజులే ఉండేది, భూలోకములో కొన్ని రోజులే మనం ఉండేది. తర్వాత పరలోకము యుగయుగాలు ఉంటుంది. యుగయుగాలు ఉంటే పరలోకములు ఉండాలంటే భూలోకములో దేవుని మందిరములో కూడిక పెట్టినప్పుడంతా వచ్చి ఏం చేస్తుండాలా? వాక్యం వింటుండాలా. వాక్యం వినే వాళ్ళే యుగయుగాలు ఉండే పరలోకములు ఉండేది. కాబట్టి దేవుడు మన చేతికి గ్రంథాన్ని ఇచ్చి పరలోకానికి పోయినాడు. ఆయన అతి త్వరలో రానయ్యున్నాడు. ఇప్పుడు చూస్తే ప్రపంచంలో గుర్తులు మొత్తం జరిగిపోతున్నాయి. రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, వరదలు, ఆకలి కేకలు, మనుషులను చంపుకుంటున్నారు. ఇప్పుడు మన దేశంలో కాశ్మీర్లో తీవ్రవాదులు కాల్చి చంపుతూ ఉన్నారు, జరుగుతూ ఉంది. మణిపూర్లో జరిగింది, ఇప్పుడు కాశ్మీర్లో జరుగుతూ ఉంది. తర్వాత అన్ని రాష్ట్రాల్లో వస్తుంది రాబోయే దినాలలో. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన దినాల్లో ఉన్నాం. కనుక సమయం దొరికినప్పుడంతా నేను చెప్తున్నాను, బైబిల్ ఏం చేయాలా? చదవాలా. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు కనీసం యూట్యూబ్లోనో టీవీలోనో వాక్యం పెట్టుకొని జబర్దస్తులు, సీరియల్స్, ప్రోగ్రాములు కాదు ఇప్పుడు చూడాల్సింది. ఏ దాసుడు మెలకువగా ఉండి కనిపెట్టుకొని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడని రాయబడింది. ఆయన రాకడ దొంగ వచ్చినట్లు వస్తుందని రాయబడింది. కాబట్టి రాకడ దినాల్లో ఉన్నాం గనక మరింత భయం కలిగి, భక్తి కలిగి మనం ముందుకు సాగాలని చెప్పి దైవగ్రంథము తెలియజేస్తూ ఉంది. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీకు స్తోత్రములు నాయన. పరలోకాన్ని, సింహాసనాన్ని, మహామహిమను, తేజస్సును విడిచిపెట్టి కేవలం మానవుడిగా లోకానికి వచ్చి మానవులలో మానవుడిగా జీవించి సకల మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తము శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన రక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిజమే ప్రభువా, సాతానుడు తిరుగుబాటు చేసి పాపాన్ని తీసుకొని వచ్చి ఆదామవ్వలకు అంటించి పాపములు నాయన నింపి మీకు దూరం చేసి ఎన్నో విధాలుగా లోకాన్ని వాడు ఏలుతున్నాడు. మీరైతే పరలోకములో భూలోకములో సర్వాధికారం కలిగిన రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరలోకం శాశ్వతమైనది, మీ వాక్యం శాశ్వతమైనది కనుక భూమి మీద కొన్ని దినాలు మా ఆయుస్సు గడ్డి పువ్వు వంటిది, నీటి మీద ఆవిరి వంటిది, త్రాసు మీద ధూళి వంటిది అని లేఖనాల్లో చూస్తున్నాం. నీడలాంటివి మా దినాలు కనుక ప్రభువా, మీరు వాక్యం ఇచ్చినారు కనుక మా జీవితాలను సరిచేసుకుంటూ దిద్దుకుంటూ మీ సన్నిధిలో పెంపారడానికి, మీ కృపలో వర్ధిల్లడానికి దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా నేను గ్రామంలో ఉన్న ప్రజలు మీరు నిజమైన దేవుడని తెలుసుకున్నట్లు వారి హృదయాన్ని తెరవండి, వారు గ్రహించగలిగినట్టు కృప చూపండి. లోకం ఇడిస్తే పాతాళం ఉన్నది, యుగయుగాలు కాలవలసి ఉన్నది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అవి తప్పించుకోవడానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిగా నాయన మానవుడు బ్రతికి ఉండగానే ఎవరు సత్యమైన దేవుడో తెలుసుకున్నట్లు వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన ప్రజలను దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఎండలు తీవ్రముగా ఉన్నాయి నాయన,
మీ ప్రజలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి. అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచి మీ చిత్తమైతే మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి జీవము గల మీ మాటలు వినే ధన్యత మాకు అందరికి అనుగ్రహించుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.